ఆ పథకాలను విజయవంతంగా అమలు చేసి తన పాలనా దక్షతని తన కార్యదక్షతని నిరూపించుకున్నాక ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. వ్యవసాయ అభివృద్ధి కానీ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి. ఈ రోజు మనకి ఏపీ విభజన చట్టంలో ఉన్నటువంటి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానీ, పోలవరం పులిచింతలు కానీ, లేకపోతే మంగళగిరి టైటిల్ ఫ్యాక్టరీ కానీ, గన్నవరం ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్ కానీ, లేకపోతే 4 ప్రాంతాలు ఇప్పుడు తెలంగాణ, రాయలసీమ, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, ఈ 4 ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రూపకల్పన చేసింది రామారావు గారు. ఇప్పుడు ఆ పథకాలే ఈ రోజు పునాది తెలుగుదేశం పార్టీ శ్రీరామ రక్ష అదే పునాది. చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఈ రోజు అమలు చేస్తున్నారు. మరి రామారావు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు నభోతో నా భవిష్యత్తు అంటే ఇంతవరకు. మరి ఆ రోజు మేము మెడ్రాస్ కూడా బస్ చేసుకుని వెళ్ళాం. ఏది ఆయన రాజకీయాల్లోకి వస్తానంటే వద్దు అన్నగారు అని చెప్పి మరి ఆ రోజున అభిమాన సంఘాల తరఫున అక్కడికి వెళ్ళి వద్దంటే కాదు బ్రదర్, నన్ను సినీ రంగంలో ఇంతటి వాళ్ళని చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి వాళ్ళకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది, మనసులో ఎందుకో వచ్చింది కనుక దాన్ని వెనక్కి తీసుకోను, మీరందరూ నాతో నడవాలని అన్న చెప్పటం. మళ్ళా ఏదైతే ఆ రోజు నూనెవాట్ల పైన ఉందో రూము, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సంఘం ఉంది, ఆ రూమ్కి ఒక ఫోన్ నెంబర్ ఉండేది. మళ్ళా నేను పలానా తారీఖు మీకు అభిమాన సంఘాలకు ఫోన్ చేస్తాము, మీరంతా రావాలి అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే అభిమాన సంఘాలకు ఫోన్ చేసి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమాన సంఘాలందరికీ ఫోన్ చేసి పలానా రోజు అంటే ఈరోజు కరెక్ట్గా ఈ టైంలో మన అన్న నందమూరి తారక రామారావు గారు ఏమట రామకృష్ణ స్టూడియోలో ఆయన ముందు కూర్చుని మరి ఈ యొక్క ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా జీర్ణించుకుని అదే ప్రకారంగా ఇప్పుడు వరకు ఆ తెలుగుదేశం పార్టీ ఏదైతే పేదవాడికి గూడు గుడ్డ ఇవన్నీ కూడా కావాలి, అవి ముఖ్యమైనవి, నన్ను సినీ రంగంలో ఇంత డాలన చేసినటువంటి వాళ్ళు మరి వాళ్ళకు కూడా చెయ్యాలి అని చెప్తే అప్పటిదాకా తెలుగువాడు ఉన్నాడనేది కూడా ఈ యొక్క ఇండియాలో ఎవరికి గుర్తింపు లేదు. ఆ తెలుగువాడి గుర్తింపు అనేది అన్న ఎన్టీఆర్తోనే సాధ్యమైంది కనుక ఆ యొక్క తెలుగువాడు ఏదైతే ఉండాలని అంతకుముందు దాదాపుగా అభిమాన సంఘాలు ఆయన్ని స్టేషన్కి పంపిస్తానికి వస్తే రైల్వే స్టేషన్కి రైళ్లు బాగా లేటు రావడం, ఈయన కరెక్ట్ టయానికి అన్ని ఏదైనా సరే ఆయన కరెక్ట్ టైం అనేది మెయింటైన్ చేస్తాడు ఆయన జీవితంలో. ఆ టయానికి రావడం 2-3 గంటలు ట్రైన్ లైట్. లోకేష్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేశినేని చిన్ని గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేశినేని చిన్ని గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్రతిజ్ఞ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే నా ధ్యేయం. కులమత ప్రాంత భేదాలకు
అదేవిధంగా సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ విలువలతో కూడిన రాజకీయాలకు అంకితం అవుతాను. సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చూడాలి. వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం.